మరిన్ని అప్డేట్స్ కోసం నేచురల్ మెడిసిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోగలరు. అయితే ఒక్కొక్క మొక్క ప్రతిది కూడా గరికే కానించి ప్రతి ఒక్క మొక్క కూడా అద్భుతమైంది. రైతులు చాలామంది ఏం చేస్తుంటారు అంటే పురుగుల మందులు వేసి వాటిని పూర్తిగా అంతరింపజేస్తున్నారు. అయితే వాళ్ళ పొలాలల్లో విపరీతమైన కుప్పింట ఉంటుంది. ఆ కుప్పింట అద్భుతమైంది. మీరు ఇప్పుడు వీళ్ళు చెప్పారు ఒక్కొక్క యోగానికి కుప్పింట, పిప్పింట, పిచ్చాకు ఇవన్నీ దాని పేర్లే. ఒక్కొక్క అద్భుతమైన యోగానికి పనిచేస్తుంది. అది దాదాపు 100 రకాలు ఉండొచ్చు, 200 రకాలు కూడా చేసుకోవచ్చు. దాంతో ఒకరు ముక్కులల్లా చుక్కలేస్తే తాగుడు మాన్పియచ్చు అని చెప్తున్నారు. పుప్పి పంటికి వాడచ్చు, ఫిట్స్కి వాడచ్చు, పిచ్చికి వాడచ్చు, దయ్యం పట్టినట్టు చేస్తే వాడచ్చు, ఎలర్జీకి వాడచ్చు. మొత్తం శరీరం అంతటి కూడా దాని యోగాలు చాలా ఉన్నాయి. పిప్పింటని ఎవరు కూడా దాన్ని పుట్టిన పీకి పారేయకండి. దాన్ని పీకాల్సి వస్తే దాన్ని పీకేసి దాని ఆకు పొడి చేసి సీసాలో భద్రపరచుకోండి. అన్ని విధాలుగా అది ఉపయోగపడుతుంది. ఇట్లాంటి సమూలం కూడా వాడచ్చు. ఎక్కువ ఆకు వాడండి, ఆకు వాడచ్చు. పిప్పింట ఆకు మామూలుగా సేకరించేసి దాన్ని రసం తీసి ఈ ముక్కులో 4 చుక్కలు చొప్పున వేస్తే మైగ్రేన్ ఉండదు, అస్తమా తగ్గుతుంది, ఊపిరితిత్తులలో నిమ్ము పోతుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు. మీకు ఏదో కఫం గారి ఇంకే ఏదో అవుతుంది ఏమీ కాదు. ఒక 10 నిమిషాలు బాగా మంట ఉంటుంది, తలలో నరాలన్నీ బాగా లాగుతాయి. బాగా అంటే సైనస్ అస్తమా ఉన్న వాళ్ళకి తుమ్ములు వస్తాయి, అంతేగాని ఇంకా ఏమి కాదు. సైడ్ ఎఫెక్ట్ లేనిది కుప్పింట. చిన్నపిల్లలకు వాడచ్చు, పెద్దలకు వాడచ్చు. నేను 3 ఏళ్ళలోకి కూడా వాడిన, 100 ఏళ్ళలో కూడా వేసిన. అదే కుప్పింట ఆకు రసము తీసుకొని కొద్దిగా సున్నము కలిపి, కొద్దిగా చిటికెడు సున్నము కలిపి దాన్ని పేస్ట్ లాగా చేసేసి ఊపిరితిత్తులకు ఎదరము మీద ఇక్కడ వెనకాల 2 సైడ్ల రాసినట్లయితే ఊపిరి కుట్టు అంటామా, ఊపిరి కుట్టు. ఊపిరి తీస్తే నొప్పి లేస్తుంది, బరటెంక బొక్కల కింద నొప్పి లేస్తుంది. ఈ సైడ్ అయినా ఈ సైడ్ అయినా. దానికి ఒక బౌల్ అంతా రసం తీసుకొని దాంట్లో కొద్దిగా చిటికెడు సున్నం కలిపేసి దాన్ని కొంచెము మందంగా పేస్ట్ లాగా చేసుకొని పొద్దున్నే అర్వాత అంటాం, అంటే పొద్దు పొడిసినప్పుడు అది పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకొని అట్లా 3 రోజులు పెట్టుకుంటే మీకు ఊపిరికుట్టు అనేది తగ్గుతుంది, లంగ్స్ ఇన్ఫెక్షన్ పోతుంది, నిమ్ము అనేది పోతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందరూ దాన్ని ఉట్టిని తీసి పారేయకండి, దాన్ని మంచిగా ఇంకా పెంచండి. మధ్యలో అడ్డం వస్తే తీసి పక్కకు నాటండి. అది ఒకటి. ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పులు, ప్రతి ఒక్కరికి ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు. అయితే ఈ మోకాళ్ళ నొప్పుల కోసము చిప్పలు మార్చిపించుకోవాలి. నరాలు లాగుతున్నాయి, రాత్రి బండనిస్తలేదు, ఇవన్నీ ఉంటాయి. వెన్నెముక కానీ, స్పైనల్ కానీ, మెడ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ ఊడుగు ఆకు, ఊడుగు చెట్టు ఉంటుంది. అది ఎర్రదైనా సరే, తెల్లదైనా సరే, ఏదైనా సరే ఊడుగు చెట్టు ఆకు సేకరించుకొని దాన్ని ఒక గిన్నెలో పెట్టి దాన్ని మునిగేంతగా కొబ్బరి నూనె పోయండి, నువ్వుల నూనె పోయండి, లేదా ఏదైనా ఒక నూనె పోయండి. పోసేసి మరిగించండి. బాగా మరిగించినాక ఆకు ఎగిరిపోయి కరకరలాడినప్పుడు దాన్ని వంచేసుకొని భద్రపరచుకొని ఆ నూనెను 2 మోకాళ్ళకి ఒక 10 నిమిషాలు మర్దన చేయండి. రాత్రి పడుకునేటప్పుడు మర్దన చేసేసి ఉదయం ఎట్లాగూ స్నానం చేస్తాం, అట్లా రోజు చేయండి. మోకాళ్ళ నొప్పులు దాదాపుగా తగ్గిపోతాయి. ఊడుగు ఆకును సేకరించండి, దాన్ని ఒకడు స్టీల్ గిన్నెలో వేయండి. దాంట్లో మునిగేంత వరకు కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ వేయండి, మరిగించండి. ఆ ఆకు గరగరలాడుతుంది. అది వంపేసుకోండి. వంపేసుకొని ఆ నూనెను రోజు కొంచెం మోకాళ్ళ మీద వేసి 10 నిమిషాలు మర్దన చేసుకోండి. జర ముద్దుబారినట్టు అనిపిస్తుంది శరీరం, అప్పుడు వదిలేయండి.
అట్లా రోజు ఆకు మునిగే అంత నూనె వేసుకోండి అంతే. ఇంకా ఎన్ని కిలోలైనా సరే, బస్తడైనా సరే ఆ విధంగా కొంచెమైనా సరే ఆ విధంగా చేసుకోండి. మోకాళ్ళకు మంచిగా మర్దన చేయండి, తగ్గిపోతుంది. ఇంకొకటి, మోకాళ్ళకు అది పైన ఎక్స్టర్నల్ వాడుతున్నాం, లోపలికి వాడుకోవడానికి ఖర్జూర పండు ఉంటుంది. ఖర్జూర పండులో గింజ తీసేయండి. గింజ తీసేసి ఒక పావు కిలో తీసుకోండి. ఒక పావు కిలో తీసేసుకొని దాన్ని మెత్తగా దంచండి. ఖర్జూర పండుని మెత్తగా దంచి పేస్ట్ లాగా చేయండి. కొన్ని నీళ్ళు వేసి పేస్ట్ లాగా చేయండి. చేసి జొన్న రొట్టెలు చేసినట్టు చేయండి. చేసేసి గవ్వ పలుకు సాంబ్రాణి అంటాం. ఈ గవ్వ పలుకు సాంబ్రాణి కిరాణా కొట్లలో దొరుకుతుంది, ఆయుర్వేద కొట్లలో దొరుకుతుంది. దాన్ని తెండి మెత్తగా దంచండి. తగినంతగా వాటిల్లో 2 రొట్టెల నడుమ వేసి దాన్ని బచ్చాల లెక్క చేయండి. బచ్చాల లెక్క చేసి పెంక మీద కాలవండి. అటు ఇటు కాలిస్తే ఏమవుతుంది, కొంతసేపటికి లోపల ఉన్న గవ్వ పలుకు సాంబ్రాన్ని కరిగిపోతుంది. కరిగిపోయి అందులో మెల్ట్ అయిపోతుంది ఆ రొట్టెలలో. దాన్ని ఏం చేయండి, మెత్తగా మళ్ళీ దంచండి. శనగ గింజలంతా అంటే పల్లి గింజలంతా కూడా కట్టుకోండి. కట్టుకొని అవి లోపలికి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే సైటిక పెయిన్స్ కానీ, నరాల నొప్పులు కానీ, మోకాళ్ళ తీపులు కానీ అన్నీ తక్కువ అవుతాయి. మేము ఇది చేయబట్టి 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. మేము 10 ఏళ్ళ నుంచి ఈ ఖర్జూర యోగం అనేది చేస్తున్నాము. ఈ ఊడుగు నూనె చేస్తున్నాము. మా దగ్గరికి ఒక 3 సార్లు వచ్చిన వాళ్ళు ఇది అమాదానం, ఇది పైకి ఎక్కగలుగుతున్నారు. కాబట్టి ఈ 2 మంచిగా పనిచేస్తాయి, వాడచ్చు. ఏంటిది, మీరు బచ్చాలు చేసుకుంటారా? బచ్చాలు చేసుకుంటారా? ఎంత పిండి పెడతారు, ఆ పిండిలో ఎంత అది తీపి పెడతారు, ఆ విధంగానే పెట్టుకోవాలి అంతే. అది పల్చగా రొట్టె అంత మందం ఉంటే కింద 2 రొట్టెలు సమానంగా అంత మందం చేసుకోండి. అంతే మందంలో మధ్యన పెట్టండి. అది కరగాలి. మనం చేసే వేడికి అది కరిగి అందులోకి దిగాల. దిగిన తర్వాత దాన్ని దంచి మళ్ళీ ముద్దలు చేసుకోండి, గోళీలు చేసుకోండి. అవి వేసుకోండి, సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు, ఏం భయపడాల్సిన పని లేదు. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, తీవ్రతను బట్టి 2 కూడా వేసుకోవచ్చు. మధ్యన ఉండాలి. అట్లా చేసుకోకున్నా, అట్లా లేకున్నా మీకు ఖర్జూర పండులో ఆ గింజ తీసేసి దాని నిండగా ఈ పొడి నింపండి. గవ్వపలుకు సాంబ్రాన్ని పొడి నింపండి. నింపి దారంతో చుట్టండి, కట్టేయండి. దాన్ని కట్టేసి గోధుమ పిండి పెట్టండి చుట్టూ. గోధుమ పిండి పెట్టి కూడా వాటిని కడాయిలో వేసి బాగా వేయించండి. నల్లగా బొగ్గులు అయినట్టు అవుతాయి. అయినాక అప్పుడు ఆ పిండి తీసేయండి, దాన్ని దారం తీసేయండి, మంచిగా దంచండి. ఇట్లా కూడా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. ఎక్కువ చేసుకోవాలనుకుంటేనేమో రొట్టెల్లాగా చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవాలనుకుంటేనేమో ఇట్లా దారం కట్టి కూడా చేసుకోవచ్చు. ఎండు ఖర్జూరం, ఎండు ఖర్జూరం. ఇంకొకటి చెప్తారు, రక్తహీనత, పిల్లలు ఎదగపోవటం, నకిరం బట్టి ఉంటారు, పిల్లలు ఎదగరు బాగా. ఎదగక ఉన్న వాళ్ళకి ఎండు రోగం అంటారు దాన్ని, ఎండు రోగం. ఈ ఎండు రోగానికి సోమింత చెక్క, సోమిడి చెక్క, సోమింత అంటాము, సోమిడి అంటాం. అది పెద్ద చెట్టు. దాన్ని బెరడు తీసుకొని ఒక సారెడు బెరడు నీళ్ళల్లో వేసి దాన్ని బాగా మరిగించి ఎర్రగా అయిన నీటిని పిల్లానికి స్నానం చేపించేసేయాలి. స్నానం చేపించేసి ఏమిటంటే అతనికి బాగా బక్కజిక్కి ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే ఎదుగుతారు. అది కూడా మళ్ళీ ఒక 4 చెక్కలు తీసుకొని దాన్ని కాగబెట్టేసి ఆ నీటిని కూడా పొద్దున 1/2 టీ గ్లాసు, సాయంత్రం 1/2 టీ గ్లాసు పరిగడపలో ఇస్తే అది రక్తశుద్ధి, రక్తం ఇంప్రూవ్మెంట్ చేసి పిల్లలు ఎదగడానికి, రక్తము బాగా ఎక్కువ అభివృద్ధి పొందడానికి కూడా ఈ సోమింత బాగా పనిచేస్తుంది. ఇంకొక యోగం, అద్భుతమైన యోగం. ఇప్పుడు అన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి. ఎవరు పక్కన ఉంటే ఎవరు తగ్గితే మనకు వస్తుందో
అని చాలా భయపడిపోతున్నాము. కర్పూరం ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇది మేమైతే దాదాపు 10 ఏళ్ళ నుంచి వాడుతున్నాం. అదే కర్పూరము, పచ్చ కర్పూరము, పుదీనా పువ్వు, వాము పువ్వు, ఈ 3. పచ్చ కర్పూరము, పుదీనా పువ్వు, వాము పువ్వు 3 సమానంగా తీసుకోండి. 35 గ్రాములు తీసుకోండి, లేదంటే 30 గ్రాములు తీసుకోండి, లేకుంటే 50 గ్రాములు తీసుకోండి. అట్లా ఈ 3 కలిపి ఎండలో పెట్టండి. 3 కలిపి ఎండలో పెట్టినా, అది నీడలో పెట్టినా, ఎండలో పెడితే తొందరగా కరిగిపోతుంది, నీడలో పెడితే లేటుగా కరుగుతుంది, అంతే తేడా. అయితే ఎండలో పెడితే తొందరగా కరిగి అది ద్రవంలాగా అయిపోతుంది. దానికి 35 ml సోంపు ఆయిల్ వేసుకోండి. సోంపు ఆయిల్ అని మనకు ఆరోమాటిక్ ఎక్స్ట్రాక్షన్ దొరికే వాటిలలో దొరుకుతుంది. అది సోంపు ఆయిల్ ఒక 30 ml వేసుకోండి. ఒక 5 ml దాల్చిన నూనె వేసుకోండి. అది కూడా అక్కడనే దొరుకుతుంది. దాల్చిన 5 ml వేసుకోండి. ఇదంతా కలిపి ఒక ద్రవంలాగా చేసుకొని ఒక డ్రాపర్లో ఎక్కించుకోండి. అది మీరు దాన్ని మోకాళ్ళ నొప్పులకు రాసుకోవచ్చు, వెన్ను నొప్పికి రాసుకోవచ్చు, మెడ నొప్పికి రాసుకోవచ్చు, తలనొప్పికి రాసుకోవచ్చు, సర్దికి వాడచ్చు, దగ్గుకు వాడచ్చు, అన్ని రకాల వ్యాధులకు వాడచ్చు. మీరు అరచేతులు పూసుకొని ఇట్లా ఆవిరి విరిస్తే సర్ది తగ్గుతుంది, ముక్కులు ఫ్రీ అయిపోతాయి. ఏదో ఇన్హేలరు అది ఇది అని వాడకుండా ఇది నేచురల్గా చేసుకోవచ్చు. 30 గ్రాములు పచ్చకర్పూరం, 30 గ్రాములు ఓమ పువ్వు, 30 గ్రాములు పుదీనా పువ్వు, 30 గ్రాములు అంటే 30 ml సోంపు ఆయిల్, సోంపు నూనె, 5 గ్రాములు దాల్చిన నూనె, ఈ కలిపేసుకోండి. చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక చుక్క నాలుక మీద వేసుకుంటే దగ్గు తక్కువ అవుతుంది. ఒక చుక్క నీళ్ళలో వేసుకొని తాగితే వాత నొప్పులు తక్కువ అవుతాయి. డైజెషన్ ఫ్రీ ఉంటుంది. నోటిలో దుర్గంధం రాదు. ఈ గొంతు నుంచి ముడ్డి వరకు ఈ పేగు అనేది శుద్ధి అవుతుంది. బ్లడ్ మోషన్స్ రావడం కానీ, ఎక్కువ మోషన్స్ రావడం కానీ, బ్యాక్టీరియాలు ఏదైనా సరే అది నశించి ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఒక డ్రాప్ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మెడిసినల్ ప్లాంట్స్ పెంచండి. ఖచ్చితంగా చెట్లు నరికేయకండి. వాటిని ఏదో మనకు ఆకు రాలుతుందని, దానికి బండికి అడ్డం ఉంటుందని దాన్ని అనవసరంగా దాన్ని చంపేయకండి. దాన్ని తీసి పక్కన పెట్టండి. లేదా ఆ చెట్టు తీసేయాల్సి వస్తే పన్ని కట్టుకొని వచ్చి ఇట్లాంటి గోశాల దగ్గర పెట్టేసి వెళ్ళిపోండి. వాళ్ళు చూసుకుంటారు దాని సంగతి. ఖచ్చితంగా చెట్లు పెంచండి. కొన్ని రోజులకు చాలా అంతరించిపోతున్నాయి. ఇప్పుడు చెప్పిరేది రామమూలక కాళ్ళకు పుచ్చుకుంటుందని దాన్ని సమూలంగా తీసేస్తున్నాం. అది చాలా అద్భుతమైన మొక్క. ఊపిరితిత్తుల నిమ్మును, ఉబ్బసాన్ని పోగొడుతుంది. దాని కూర వంకాయల రూపంలో వంకాయ కూర కూడా వండుకొని తినొచ్చు. ఉబ్బసం తగ్గిపోతుంది. అటువంటి అద్భుతమైన మొక్క అది. పండ్లలో పురుగులు చావడానికి కూడా ఆ పండ్లను వాడతారు, ఆ ఆకును వాడతారు. దంతాలను మంచిగా ఉంచడంలో నేలమూలిక చాలా ఉపయోగపడుతుంది. ఆ నేలమూలికను కాయల్ని సేకరించి ఇంకా ఎక్కువ డెవలప్ కావడానికి చేయండి. పనికిరాని భూమిలలో వేసేయండి, చల్లేసేయండి, ఇత్తులు వేసేయండి, అవి మొలుస్తాయి. కానీ వాటిని మాత్రం అంతరించిపోకుండా చూడండి. ప్రతి ఒక్క మొక్క కూడా ఉపయోగపడేదే. గరిక కానించి మీరు అనవసరంగా పురుగు మందులు కొట్టి వాటిని చంపొద్దు. ఒకవేళ మీకు ఎక్కువ ఉందనుకోండి, ఇట్లాంటి పారంపరిక వైద్యులకు మా దగ్గర కుప్పింట ఉంది, లేకుంటే మా దగ్గర సహదేవి ఉంది, మా దగ్గర తిప్పతీగ ఉంది, మరి వాటిని కొట్టేస్తున్నామని మీరు తీసుకుంటారా అంటే మేము తీసుకుంటాం. ఇప్పుడు కరోనా కానించి ప్రతి ఊరు ఆయుర్వేద వైద్యుడు అవుతున్నాడు. ఇదివరకు కాండ్రాలు ఎవరు కూడా ఒక 5 ఏళ్ల కింద కరోనా అవతలకు ముందు ఆనందే బయటికి రాకముందు ఎవరు కూడా కాండ్రాలే, ఎవరు ఎక్కడో తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళని భయం లేకుండా బయటకు వచ్చి వాళ్ళకు కలిగిన విజ్ఞానాన్ని బయట పంచుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు మూలికలు అవసరమవుతున్నాయి. మూలికలు దొరకట్లేదు, రైతులు పెంచట్లేదు, ఆ గవర్నమెంట్ ఏమో సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడైతే మరి ఈ సంవత్సరంలో ఎన్జీ రంగాల్లో కూడా మొక్కలు లేకుండా అయిపోయినాయి. హైదరాబాద్లో కూడా హెర్బల్ మెడిసిన్ ప్లాంట్ బోర్డులో కూడా మొక్కలు లేవాడ. వాళ్ళే వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. నల్గొండకు వచ్చినప్పుడు నేను అన్ని తిప్పతిగా అక్కడక్కడ పొడపత్రి చెట్లెమ్మడి తిరిగి కటింగ్స్ తీసుకుపోయి ఇచ్చిన వాళ్ళకి. రాజమల్లయ్య గారు సేకరించిన మా దగ్గరకు వచ్చి వాళ్ళకే దొరుకుతలేవు. ఇప్పుడు ఎక్కువ అవసరం ఉంది.
కొండంత రోగాన్ని గోరంత దాంతో తగ్గించుకునే మార్గము ఆయుర్వేదంలో ఉంది. కాబట్టి మీరు ఆయుర్వేద మొక్కల్ని నశింపజేయకుండా వాటిని ఎదుగుదలకు ఉపయోగపడండి. వాటి ఎక్కువ ఉందనుకోండి, ఇట్లాంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, మా దగ్గర ఉంది తిప్పతిగా బండ్ల కొద్ది ఉంది అని చెప్పండి, లేకుంటే తెల్లకల్లేజరు బండ్ల కొద్ది ఉందని చెప్పండి, ఇస్తాము తీసుకోండి, మీకు పైసలు వస్తాయి, మేము మళ్ళీ దాన్ని మందు తయారు చేసి వీరు ఇవ్వగలుగుతారు, మీకు ఇస్తారు. అది లక్షల కొద్ది ఖర్చు పెట్టే ఖర్చు చాలా తగ్గిపోయి వందలలో అవుతుంది. మీ ఆరోగ్యాలు